పీక్ స్టేజ్. ఎట్లాంటి సందర్భాల్లో ఏసీబీ అయిపోతారు? ఇప్పుడు ఒక రోజులో అయ్యే పని వాంటెడ్ గా కూడా 10 రోజులకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంది అనుకోండి, అధికారికో బ్రైబ్ ఏదన్నా ₹1,00,000 ఇవ్వాలనుకోండి, మనకు ఆడ 1,00,000 వర్కౌట్ కాదు, అయినా కూడా వాళ్ళు సతాయిస్తుంటారు. ఆ సందర్భంలో మనం రిక్వెస్ట్ చేస్తారు, బతలాడతారు, ఇంకా చేస్తారు. లాస్ట్ పీక్ స్టేజ్కి వచ్చినాక ఆ ఏసీపీని ఆశ్రయించడం ఇవన్నీ చేస్తాం. అంటే వాళ్ళు 10,000 20,000 అడిగితే మీకు వర్కౌట్ అయితే ఇచ్చేస్తే ఏలో లేదు, అంతే కదా. ఎప్పుడు పైసలు ఎక్కువ అడిగినప్పుడు మీకు వర్కౌట్ కానప్పుడు ఏసీబీ దగ్గర పోతారు. అంతే, వర్కౌట్ కానప్పుడు కాదు, ఒత్తిడి చేస్తారు, సతాయిస్తుంటారు, కావాలని దానికి లేని కొర్రీలు పెడతా ఉంటారు, ఆడికో ఈడికో ఈడికో ఆడికో అని ఈ కొర్రీలన్నీ పెడతా ఉంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏమన్నా పనులు ఉంటాయా ఇట్లాంటివి, అధికారులకు డబ్బులు ఇయ్యడం అవసరం లేనివి, లేదా పొలిటీషియన్స్ మనం ఇట్లా బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేని పనులు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పబ్లిక్ తోని అవసరం లేని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఎవరికి ఇచ్చేది ఉండదు అనమాట. కొన్ని పబ్లిక్ రిలేటెడ్వి ఎక్కువ ఉంటాయి. మీరు అన్నట్టు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కావచ్చు, ఊర్లలో పంచాయతీరాజ్ కావచ్చు, ఇవన్నీ పబ్లిక్ రిలేటెడ్, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పబ్లిక్ కనపడుతుంది. ఇప్పుడు ట్రాన్స్కో లాంటివి ఉంటాయి, ఆ సంస్థలలో లంచాలు ఎంకరేజ్ చేయరు, లంచాలు తీసుకోరు, వర్క్స్ కూడా పెద్దగా ఉండవు, చాలా చిన్న వర్క్స్ ఉంటాయి. సో నీకు పబ్లిక్ కూడా ఇంటర్ఫియరెన్స్ ఉండదు. మీకు సబ్ స్టేషన్లలో పబ్లిక్ ఎలా ఉండదు, సో పబ్లిక్ సబ్ స్టేషన్లో లోపల జరిగేది పబ్లిక్కి తెలియదు, సో దాంట్లో లంచాలు ఉండవు, సతాయింపులు ఉండవు, సో ఆ విధంగా ఉంటుంది. ఎందుకు దాంట్లో కూడా చాలాసార్లు దొరుకుతారు కదా ఏఈలు డిఈలు. అంటే నీకు వర్క్ విషయంలో దొరకడు చాలా కష్టం ఉంటుంది దాంట్లో, ఎందుకంటే వర్క్స్ పెద్ద వర్క్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ లైనింగ్ అవి పెద్ద పెద్ద వర్క్స్ ఉంటాయి. సో వాటిలో కొంచెం తక్కువ ఉంటుంది, ఇంతగా పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి అధికారులకు కూడా ఈ ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉండదు, సో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎట్లా అనుమానం రాకుండా ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ అక్కడ పార్టీ ఎవరో ఒక ఆఫీసర్కి ఎట్లా అనుమానం రాకుండా ఎట్లా చేస్తారు? ఇక అదంతా ఏసీపీ దగ్గర ఉంటుంది. అది మనం ఏసీపీని ఆశ్రయిస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఆ డబ్బులు ఎవరు మీవేనా ఏసీబీ? కొన్ని డబ్బులు పెడతారు, పింక్ కలర్ బాటిల్ పెడతారు. డిపెండింగ్ అపాన్ అవర్ సిచ్యువేషన్, మన సిచ్యువేషన్, పైసలు ఇచ్చే సిచ్యువేషన్ మనది ఉంటే మనది, లేదు అని అనుకుంటే ఏసీబీ వాళ్ళే మీకు డబ్బులు ఇచ్చి దానికి పౌడర్ ఇచ్చి చల్లుతా ఉంటారు. పౌడర్ పింక్ కలర్ బాటిల్ పెడతారు కదా, అది హ్యాండ్ అనేది దాంట్లో వాటర్ లో డిప్ చేస్తే హ్యాండ్ రెడ్ అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరకడం అని. ఓ, రెడ్ హ్యాండ్ దొరకమంటే అంత అర్థం ఉందా? రెడ్ హ్యాండెడ్ గా అంటే అది మనీకి పౌడర్ జల్లిస్తారు, మనం అధికారికి ఇస్తాము, అధికారి తీసుకుంటాడు, తీసుకోగానే ముట్టుకుంటాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏసీపీ అధికారి వస్తాడు, డోర్ పెట్టుకున్నా డోర్ బగలగొట్టుకొని వస్తారు లోపలికి, వచ్చేసి ఇమీడియట్ గా ఆయన హ్యాండ్స్ అది ఇక్కడ ఒక ఏదైనా గ్లాస్ లేకపోతే దేంట్లో పెట్టేస్తాడు, ఆ హ్యాండ్ ఇమీడియట్ గా ఇట్లా చూపించేస్తే రెడ్